నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్తున్నారా? ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే రాజీనామా చేసి నిరభ్యంతరంగా వెళ్ళి ప్రజలకి సేవ చేయొచ్చు. ఇప్పుడు ఈ మాట మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు మీడియా సమావేశంలో మాట్లాడున్నారు. కానీ ఈ ఎవరైతే ఐపీఎస్ పివి సునీల్ కుమార్ అతి త్వరలోనే రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి రాజకీయ అవతారం ఎత్తబోతున్నారు అనే తాజా సమాచారాన్ని విజిల్ న్యూస్కి అందింది. ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాటికి బలం చేకూర్చే విధంగా, ఆ సమాచారానికి బలం చేకూర్చే విధంగా పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఇతని గురించి కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కొన్ని విషయాల విషయంలో అది విరుద్ధంగా నడుచుకుంటున్నారని, గవర్నమెంట్కి అనుకూలంగా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు అని, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని ఒక ఫైల్ ప్రిపేర్ చేసి అది చర్యలు తీసుకోవాలి అనే విధంగా పంపించడం జరిగింది. కానీ అప్పుడు ఆ ఫైల్ని పక్కకి నెట్టేసి అసలు అతని మీద చర్యలు తీసుకోకుండా, అసలు అతని గురించి మాట్లాడుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేసింది అని ఆ మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు గారు చెప్పడం జరిగింది. ఒక వీడియో కూడా ప్లే చేశారు. ఒక మీటింగ్లో ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఆయన అవతారం ఎత్తాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. ఆయన ఏం మాట్లాడారో ముందు ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కులం వచ్చేసి జనంలో ఉన్నటువంటి కులం కాపు కులం అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం దాదాపు సక్సెస్ అయిన కొన్ని కాపులం కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టిపోతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి, మీరు మన దళితవాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ గొప్ప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా తేడా శ్రావణ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి, నేనేం కావాలి? నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళిత వాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదిలిపోతేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ముఖ్యమంత్రి అంటే నువ్వు 2 సంవత్సరాలు వెళ్ళిపోతారా? అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయన ఉంటారు. అలాంటి ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి, వాళ్ళతో మీకు భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సరిపడుతుంది చేయండి, వాళ్ళ వార్డు చేయండి, మా చదువుకున్న పిల్లలు. ఒక సినిమాలో మనం చూసుకోవచ్చు, నువ్వు నాకు అది చేస్తే నేను నీకు ఇది చేస్తా, నీకింత నాకింత, నువ్వు నన్ను లంచ్కి ఇన్వైట్ చేస్తే నేను నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేస్తా. ఇలా మాట్లాడుకునే విధంగా మీ కమ్యూనిటీ వాళ్ళని మీరు సీఎంని చేసుకోండి, మా కమ్యూనిటీ వాళ్ళని డిప్యూటీ సీఎంని చేయండి, లేదా మీకు మేము సపోర్ట్ చేసుకుంటాము, కలివిడిగా ముందుకు వెళదాము. ఇలా ఒక రాజకీయ నాయకుడిలాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో అదే విధంగా ఆయన రాజకీయ అవతారం ఎత్తబోతూ ఉన్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నేను పాలిటిక్స్కి రావాలనుకుంటున్నాను, సో నాకు అమలాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీ టికెట్ నాకు ఇవ్వండి అని ఈ ఐపీఎస్ సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్టుగా కూడా మనకి తాజా సమాచారం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు మీరు చింతలపూడి మీద ఫోకస్ చేయండి, అక్కడ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, మీరు రాజీనామా చేసి మీకున్న పదవికి రాజీనామా చేసి మీరు రాజకీయాల్లోకి రండి అని కూడా ఒక మంచి సలహా ఇచ్చినట్లుగా కూడా విజిల్ న్యూస్కి సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి అతి త్వరలోనే రాజకీయ నాయకుడిగా మారబోతూ ఉన్నారు.
అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ ప్రజల వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు. అదే మాటని మనకి రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడారు. మీకు ఒకవేళ రాజకీయంగా ఏమైనా ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయాలనుకుంటే రాజీనామా చేసి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మీరు ఒక అధికారిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది రఘురామకృష్ణరాజు గారి వాదన. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, సర్వీస్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం కుల మతాల గురించి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు, ప్రభుత్వంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు, ఇటువంటి మాటలు వాళ్ళకి నిషిద్ధం. మరి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీరికి అర్హత లేదు, ఎందుకంటే మరి ఆయన కాపు కాదు దళితుడు కాదు అన్నీ మాట్లాడినట్టుగా ఇతని మాటలు ఉన్నాయి. సర్వీస్లో ఉండగా చేయటం సమంజసం కాదు అని చెప్తూ డెఫినెట్గా ఈసారి చర్యలు ఉండాలి అని చెప్పటం. ఎందుకంటే అధికారులకి కొన్ని పరిమితులు ఉంటాయండి. సో ఎక్కడ ఏం మాట్లాడాలి, అధికార పార్టీ గురించి ఏమన్నా మాట్లాడాలా, ప్రభుత్వం గురించి మాట్లాడాలా వద్దా, ఇలాంటివి ఎలా మాట్లాడాలనే దాని మీద కొన్ని పరిమితులు ఉంటాయి. కామన్ పీపుల్ అనుకోండి ఏదైనా మాట్లాడేయచ్చు, అదే పొలిటికల్ లీడర్ అనుకోండి ప్రతిపక్షం గురించి ఎద్దేవి చేయొచ్చు, అండ్ అలాగే వాళ్ళు చేస్తున్న గతంలో కార్యక్రమాల గురించి మాట్లాడొచ్చు, ప్రజలకి ఏదైనా ఉపయోగకరంగా వాళ్ళు చెప్పొచ్చు. సో అలా ఉంటుంది. కానీ ఒక బాధ్యత గల అధికారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని తొంగులో తొక్కి ఈ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అనే విధంగా త్రిపులార్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే లెటర్ రాస్తానన్నారు, లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని కూడా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది తెలుసు, ఆయన విధంగా మాట్లాడారని తెలుసు, పార్టీలోకి ఇన్వైట్ చేశారని తెలుసు, ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ ఇస్తున్నారనేది కూడా తెలిసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిమ్మకుండిపోయింది? ఎందుకు ఒక అధికారి మీద చర్యలు తీసుకోలేకపోతుంది? తప్పు చేస్తే ఎవరైనా ఒకటే కదా, అందరినీ ఒకేలాగా శిక్షించే ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ సునీల్ కుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. సో ఈ మంచి ప్రభుత్వం కాస్త అతి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో భాగమేనా ఇది? కూటమి ప్రభుత్వానికి ఈ ప్రశ్నను ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ.